నమస్తే. డీలిమిటేషన్కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము, మన రాష్ట్రంలో అధికార విపక్షాలు కూడా డీలిమిటేషన్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం ఆందోళన అవసరం లేదు అని అంటున్నది. ఇందులో డీలిమిటేషన్ జరిగితే కనుక ఇప్పుడున్న యథాతథంగా దక్షిణాదికి నిజంగానే నష్టం జరుగుతుందా? జాతీయ స్థాయిలో దక్షిణాదికి సంబంధించిన విపక్షాల ఆందోళనలో ఉన్న నిజం ఎంత? ఒకవేళ అదే జరిగితే కనుక లీగల్గా ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏమిటి, ఇత్యాది విషయాల గురించి మాట్లాడి మన దగ్గర హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బీఆర్ఎస్ నాయకులు భరత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. డీలిమిటేషన్కు సంబంధించింది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంత నష్టం జరుగుతుందా? ఏమిటి ఆ నష్టం? ఆ ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి అన్యాయం జరుగుతుంది అనేది మనము సౌత్కు సంబంధించిన నాయకులు, పార్టీలు ముక్తకంఠంతో మొరబెట్టుకోవడం జరుగుతూనే ఉంది. తర్వాత నష్టం కూడా జరుగుతూనే ఉంది. మీకు 1957లో మనకి మొత్తము పార్లమెంట్ సీట్స్ 494 ఆ రోజు. ఓకే. మరి అప్పుడు సౌత్కు ఉన్నది ఎంత అంటే 128 సీట్లు ఉండేవి. 128 సీట్లు, 26% ఉండింది. అమిత్ షా గారు ఏం చెప్తారు? సీట్లు తగ్గవని అంటారు. చాలా టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు. సీట్లు తగ్గవు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. సీట్లు తగ్గవు, సీట్లు పెరుగుతాయి, కానీ పర్సంటేజ్ తగ్గుతుంది. ఓహో, అదేం లాజిక్? అది లాజిక్కే కదండి. ఇప్పుడు 494 సీట్ల నుంచి 543 సీట్లకు పెరిగింది 71లో. మనకు సీట్లు పెరిగినాయి, 128 నుంచి 132 వచ్చినాయి సౌత్కి, కానీ పర్సంటేజ్ 24కి వచ్చింది. ఓవరాల్ పర్సంటేజ్. ఓకే. అదే నార్త్లో ఎట్లా ఉంది? నార్త్లో వాళ్ళకి సీట్లు పెరిగినాయి, పర్సంటేజ్ కూడా పెరిగింది. సీట్తో పాటు పర్సంటేజ్ పెరిగింది. వీళ్ళు దీంట్లో ఎంప్లాయ్ చేసే పద్ధతి ఏదైతే ఉన్నదో ప్రోరేటా పెంచండి, అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంది. అప్పుడు ప్రోరేటా పెంచకుండా మధ్యలో జనాభా కంట్రోల్ చేయాలని ఒక పాలసీ సెంట్రల్ గవర్నమెంటే తీసుకొని వచ్చింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ పాలసీ తీసుకొని వచ్చినప్పుడు ఆ పాలసీని అమలు చేసిన రాష్ట్రాలకేమో సీట్లు తగ్గుతున్నాయి. ఆ పాలసీని యథేచ్ఛగా వైలేట్ చేసేసి జనాభాను పెంచిన రాష్ట్రాలకేమో సీట్లు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఓ రకంగా చూస్తే పాలసీని దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ పాలసీ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయమనంటే అమలు చేసిన రాష్ట్రాలకి జనరల్గా ఏం చేయాలండి? బహుమానం ఇవ్వాలి, కానీ శిక్షిస్తున్నారు. సదర్న్ స్టేట్స్ మొత్తం అంతా కూడా అమలు చేసినాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా కంట్రోల్ని చాలా ఎఫెక్టివ్గా అమలు చేసినాయి. అమలు చేయడం మూలంగా ఇవాళ రాష్ట్రాలు సుభిక్షంగా ఉన్నాయి, తర్వాత కుటుంబాలు కూడా మంచిగా ఉన్నాయి. చదువు ఇవ్వడం కానీ, పిల్లలకు చదువు ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళ బాగోగులు చూడడం కానివ్వండి, వాళ్ళని మంచిగా పెంచేదానికోసం, వాళ్ళకున్న ఇన్కంలో మంచిగా పెంచేదానికోసం 5గురికి పంచే బదులు 2కే పెంచి దాన్ని ఉపయోగించారనుకోండి, చాలా సౌకర్యవంతమైన నాణ్యమైన జీవితాన్ని అందించగలరు. నాణ్యమైన జీవితాన్ని అందించే దానిలో సఫలమైన కానీ పరిపాలన నాణ్యమైన భాగాన్ని తీసుకునే దాంట్లో శిక్షింపబడ్డాం. అదే అందుకనే మీకు 26% నుంచి 24%కి పోయింది. ఇవాళ మళ్ళీ అదే మొదలు పెట్టినారు. సీట్లు పెరుగుతాయి. సీట్లు ఓవరాల్ సీట్లు పెంచుతున్నారు కాబట్టి సీట్లు పెరుగుతాయి, కానీ పర్సంటేజ్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు 494కి 128 సీట్లు అట్లా లెక్కేస్తే అది 26% ఉంది. మరి 543లో 132 సీట్లు 24%, అంటే 2% పోయింది. మళ్ళీ ఇవాళ ఎంత దూరం తీసుకొని వస్తారని అంటే ఈ 24 నుంచి 20కో 19కో అవుతుంది. టెక్నికల్గా మాట్లాడితే సీట్లు పెరుగుతాయి, కానీ పర్సంటేజ్ తగ్గుద్ది. అంటే నేషనల్ అంటే పార్లమెంటు టోటల్ పార్లమెంట్ స్ట్రెంత్కి పోయినప్పుడు ఏమవుతుంది అంటే చాలా తగ్గిపోతుంది. 26% నుంచి 20%కి పడిపోవడం 50 సంవత్సరాలలో అధికారానికి సంబంధించిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అన్ని ప్రాంతాలకు ఉండాల్సిన బ్యాలెన్స్ అది దెబ్బపడతా ఉంది. అదే మీరు బీహారు, యూపీ సంగతి తీసుకోండి, చాలా దుర్మార్గంగా ఉంది. ఎట్లా ఉందంటే వాళ్ళు రాష్ట్రాలు 100 పైన ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత పెరిగింది?
16.51% నుంచి 2011 సెన్సెస్లో 16.5% పాపులేషన్ గ్రోత్ ఉన్నది. అదే 2023కి వచ్చేవరకే 2023కి వచ్చేవరకే 20% 2% జనాభా గ్రోత్. ఎక్కడ? యూపీలో 10 సంవత్సరాల కాలంలో ఆ పర్సంటేజ్ ఎలా పెరిగింది చూడండి. సౌత్లో మనం తెలంగాణ తీసుకుంటాము, 13.58%. అదే బీహార్ అయితే 25% గ్రోత్, మన దగ్గర 13%. అబౌట్ 10% ఉంది. దీంతోనే ఏం చేస్తున్నారంటే జనాభా ప్రాతిపదికనే సెంట్రల్ ఫండ్స్ అలొకేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం దక్షిణాది రాష్ట్రాలు. అట్లనే నెంబర్ ఆఫ్ సీట్స్ అధికారంలో ఏదైతే బ్యాలెన్స్ ఉండాలో ఆ బ్యాలెన్స్ కూడా అన్బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుంది అంటే రేపటి దినాన ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడితే ఈ బ్యాలెన్స్ కనుక తప్పితే ఏమవుతుందని అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేశం యొక్క యూనిటీకి దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి. అట్లా అని చెప్పేసేసి ఈ తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఇవ్వలేదా అన్నంటే అదేం లేదు. మీరు ఇవాళ దేశం మొత్తం మీద ఉన్న సీట్లు మొత్తం మీరు ఒకసారి తీసి చూస్తే లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఆంధ్రప్రదేశ్లో 19.8 లక్షల మందికి ఒక సీటు ఉంది. 19.8 లక్షల మందికి ఓకే. తెలంగాణలో వచ్చి 20,59,000, అంటే సుమారు 2 లక్షలు ఎక్కువ ఉన్నట్లు. సుమారు 2 లక్షలు, 1 లక్ష ఎక్కువ ఉంది, 1,50,000 ఎక్కువ ఉంది. అదే మీరు గోవా తీసుకుంటే 7,29,000 మందికి ఒక సీటు. మీరు మణిపూర్ తీసుకుంటే 12 లక్షల మందికి 12.81 లక్షకి ఒక సీటు. మిజోరాం తీసుకుంటే 19 లక్షల 10 లక్షలకి 11 లక్షలకు ఒక సీటు. ఇట్లా మీరు ఈ అండమాన్ నికోబార్ అయితే 3,80,000కే ఒక సీటు. ఇప్పుడు ఎక్కువ జనాభాకి ఒకటే సీటు ఉన్నది, తక్కువ జనాభాకి ఎందుకు అట్లా చేసిండ్రు? అది మరి అందుకని ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద తీసుకోవాలా అనేది పొరపాటండి. ఎందుకు చేశారో కూడా చెప్తాను. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఉంది, అది పూర్తిగా ఐలాండ్స్ మొత్తము, ఆడ ఉన్న జనాభా తక్కువ. మరి ఆ జనాభాకి ప్రాతినిధ్యం కావాలి కదా, వేరే రాష్ట్రంతో కలిపి చేసేదానికి ఉండదు. కాబట్టి అక్కడ ఉన్న జనాభాకి అంతా కలిపి ఒక సీటు. అంటే పర్టికులర్గా జనాభా ప్రకారమే పోవాలి అనేది ఎక్కడ లేదండి. కేంద్ర ప్రభుత్వం చేతిలో నార్త్కి ఒక క్రైటీరియా, సౌత్కి ఒక క్రైటీరియా పెట్టేదానికి కూడా అవకాశం ఉన్నది. అది ఆ పద్ధతిలో ఆలోచిస్తే దేశం యొక్క ఐక్యతకి భంగం ఉండదు. అసలు ఐక్యత భంగం జరగకుండా ఉండాలనే కోరిక కనుక బీజేపీకి ఉంటే, అలాంటి విత్తనాలు వేయకుండా ఉండాలని కనుక ఉంటే, ఖచ్చితంగా ఇప్పుడున్న సిస్టమ్ని అట్లాగే ఉంచి మీరు ఇంకొక 100 పెంచదలుచుకున్నారనుకో, అదే ప్రోరటా ఇవ్వండి. 100 సీట్లు 543 సీట్లకి 100 పెంచదలుచుకున్నారు. ఈ 100ని 543కి 100 అయితే 17కి ఎంత అని సీట్లు ఇవ్వండి. ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, నువ్వు మొత్తం లోక్సభ సీట్లు 543 పెంచుతున్నావు. అందులో ఈ 17 సీట్లకు ఎంత వస్తుంది? 543కి ఎన్ని సీట్లు అవుతుంది? 500 టోటల్ సీట్లు 543. 543 మీద మీరు 100 పెంచారనుకోండి, ఆ 100ని ప్రోరటా పెంచండి. 543కి 100 పెంచితే 17కి ఎన్ని పెంచాలా? అదే లెక్కలు చేయండి. అన్ని రాష్ట్రాలకు అట్లా ప్రోరటా పెంచండి. కనీసం ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అక్కడికి ఆపగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే 26% నుంచి 24%, 24% నుంచి 20%కి పోతే అలజడి ఖచ్చితంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గుకుంటూ పోతూ ఉంటే దక్షిణాది ప్రజలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.
తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొట్లాడడానికి అవకాశమే ఉండదు. కానీ ఇక్కడ 20 లక్షల మందికి ఒక లోక్సభ స్థానం తెలంగాణలో ఉంది కదా. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎంత పాపులేషన్కి ఒక లోక్సభ ఉంది? ఉత్తరప్రదేశ్, బీహార్లో పాపులేషన్ ప్రకారం ఏంటంటే 24 లక్షల దగ్గర దగ్గర 25 లక్షలకు ఒక లోక్సభ ఉంది. ఓకే, తెలంగాణ కంటే ఒక 4.5 లక్షలు ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, గత అదే 50 ఉన్నది. సంవత్సరాలు ఉన్నది. ఆ, ఆ, ఆ. గత 50 సంవత్సరాలు ఉన్నది. దీన్ని అలాగే ఉంచమని నేను అంటున్నాము. మీరు ఇట్లనే ఉంచండి. మీరు లోక్సభ స్థానాలు పెంచితే పెంచండి, అందరికీ ప్రోరేటా చేయండి. ఆ ప్రోరేటా చేయడంలో ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇదివరకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ వరకు ఆపగలుగుతారు. లేకపోతే 26% నుంచి 24% ఎందుకు తీసుకొచ్చారు? జనాభా పెంచితే మీరు తీసుకొని వస్తారా? తీసుకురాకూడదు. జనాభా పెంచేదానికోసము పెంచేదానికి అవకాశం లేకుండా ఒక పద్ధతి పెట్టినారు కొన్ని రాష్ట్రాలలో. మీకు 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే మీరు ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆమోదించింది దాన్ని. ఎస్, ఇది కరెక్ట్. ఈ రకంగా పాబందీ చేస్తేనే, ఈ రకంగా పద్ధతిని పెడితేనే జనాభా కంట్రోల్ అవుతుంది. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏదైతుందో కరెక్ట్గా ఉంది. అదే ఒక రకంగా చూస్తే అదే ప్రిన్సిపల్. ఇప్పుడు జనాభా పెంచిన రాష్ట్రాలని మీరు బహుమానం ఏంటి, వాళ్ళకి బహుమానాన్ని ఇవ్వకండి. ఆ రాష్ట్రాలని మీరు శిక్షిస్తే శిక్షించాలి లెక్క ప్రకారం. దేశం యొక్క సంపద పెరుగుతున్న దానికన్నా ఎక్కువగా జనాభాని ఉత్పత్తి జాస లేకుండా జనాభాని పెంచుకుని పోయే రాష్ట్రాలని వాళ్ళకి ఎక్కడ మీరు కంట్రోల్ చేయగలుగుతారు? మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? రాజకీయ కారణాలు ఉండొచ్చు, లేకపోతే ఐడియాలజికల్ కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. కానీ అది చూడకుండా, అదంతా ఏది చూడకుండా వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తాము, మరి జనాభా కంట్రోల్ చేయనందుకు మీరు వాళ్ళని ఏ రకంగా మీరు పనిష్ చేస్తున్నారు? జనాభా కంట్రోల్ చేసేందుకు ఇక్కడ ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు? ప్రాక్టికల్గా పనిష్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ అమిత్ షా మాటల్లో సీట్లు తగ్గవు అని అంటే ఇక్కడ తగ్గకపోవచ్చు, కానీ ఇంకో దగ్గర పెరుగుతాయనే ప్రశ్న వస్తున్నది. అలా కాదండి, సీట్లు తగ్గవని అంటున్నారు, పర్సంటేజ్ తగ్గదని చెప్పమనండి. అమిత్ షా గారిని ఇవాళ ఉన్న పర్సంటేజ్ కన్నా తక్కువ పర్సంటేజ్ ఉండదు అని చెప్పమనండి. ఈ ఇష్యూ క్లోజ్. ఈ ఇష్యూ మాట్లాడేదానికి ఎవరికి హక్కు ఉండదు, అధికారం ఉండదు. మీ పర్సంటేజ్ తగ్గదు. దక్షిణాది రాష్ట్రాల రిప్రజెంటేషన్ పర్సంటేజ్ ఇవాళ 24% ఉంది. 24%కి 1% కూడా తగ్గదు అని చెప్పమనండి. అది చెప్పరు, చాలా టెక్నికల్గా మాట్లాడతారు. పద్ధతి కాదు కదా. అంటే ఒక దక్షిణాది రాష్ట్రాలే పార్టిసిపేట్ చేయట్లేదండి. పంజాబ్ పార్టిసిపేట్ చేసింది, పంజాబ్ నష్టపోతుంది, ఒరిస్సా నష్టపోతుంది, మిగతా రాష్ట్రాలు ఇంకా అనేక రాష్ట్రాల్లోనే నష్టపోయేది. ఒక 2 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి పూర్తి మెజారిటీని ఇస్తే ఆ రాష్ట్రాలలో అభివృద్ధి లేదు. 75 సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పరిపాలకులకి జాస రాకపోతే, అభివృద్ధి చేయాలనే జాస రాకపోతే వాళ్ళ బర్డెన్ అంతా కూడా మిగతా రాష్ట్రాల మీద నెట్టేదానికోసము వాళ్ళకి సరిపోయే రాజ్యాంగ ప్రకారం కంట్రోలింగ్ స్ట్రెంగ్త్ వాళ్ళ చేతిలోకి పోతే అది ఏ రకమైన ఫలితాలకు దారితీస్తుందో ఆలోచన చేయాలి. ఇందులో పార్టిజాన్ పాలిటిక్స్ లేవండి. పక్షపాత పూరితమైన రాజకీయాలతో మాట్లాడేది కాదు. దేశం యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని కఠినమైన నిర్ణయాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టికనే ఇవాళ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మీరు మొన్నటి మీటింగ్ కూడా చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. అది ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు కూర్చొని ఒక చర్చ చేయడం జరిగింది. ఈ చర్చ చేసే దాంట్లో ఉద్దేశము ఈ కుర్చగా ఆలోచించే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమంటారు, బీజేపీని దక్షిణాది రాష్ట్రాలలో బదనాం చేయడం కోసం మాట్లాడుతున్నారు. ఏముంది ఇందులో? ఎవరిని బదనాం చేసేదండి? మీ చేతిలో అధికారం ఉన్నది, మీరే చేయాల్సింది కాబట్టి మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
ఇందులో ఇందులో బదనామం ఏముందండి? బీజేపీని ఎన్నికలలో ఓడగొట్టే దానికోసం మాట్లాడుతున్నారు అంటే ఏ రకంగా ఓడగొడతా ఉన్నారు? ఎవరు ఓడగొడుతున్నారు? ఎందుకు ఓడగొడతారు? ఏ రకంగా బదనాం అవుతారు చెప్పమనండి. ఎందుకు బదనాం? వాళ్ళకి ఎందుకు దుగ్ధ అంటే వాళ్ళు చేసే ఈ పని ఎంత అయిందంటే, 2 ఉత్తరాది రాష్ట్రాలను మేనేజ్ చేసుకుంటే కంట్రీ దిక్కు చూడాల్సిన అవసరం లేదు, వాడు ఎట తెచ్చినా ఏం పర్వాలేదు, ఈ రాష్ట్రాలలో వచ్చే సీట్లతో మేము మెజారిటీతో మేము నడిపించుకోగలుగుతాం అనేది వాళ్ళ ఆలోచన ఉన్నది కాబట్టిగానే కిషన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినారు. వాళ్ళకి ఆ దురుద్దేశం ఉంది కాబట్టి ఇలా ఆ మాట బయటకు అంటే వచ్చింది. వీళ్ళంతా సౌత్ వాళ్ళే కదా, ఎవరు? కిషన్ రెడ్డి సౌతే కదా. సౌతేనండి. అంటే కావాలని తన ప్రాంతాన కాదండి, ఔరంగజేబు పరిపాలించినప్పుడు కూడా ఇక్కడ సౌత్లో ఔరంగజేబు రాజ్యం ఇక్కడ ఉంది. తొత్తులు, తాబేదారులు, తర్వాత గవర్నర్లు, అనుయాయులు, ప్రభుత్వం యొక్క శాఖలు అన్నీ ఉంటాయి కదా. మంచితో పాటు చెడు కూడా ఉంటుంది కదా దేశం అనుకున్న తర్వాత. వాళ్ళు కూడా సౌత్ ఇండియన్సే గారు. ఆయన సౌత్ ఇండియనే, ఆయన హైదరాబాదీనే, ఆయన తెలంగాణ ఆయనే. మరి ఆయన ఎట్లా మాట్లాడండి అని అంటే గదే సమాధానం ఉంటుంది, ఇంకేముంటుందండి. హిజ్ మాస్టర్స్ వాయిస్, ఆయన మాస్టర్ వాయిసే ఆయన చెప్పాలి, ఆయన వేరే సొంతంగా చెప్తాడా? అయినా సరే ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ రాజకీయ పార్టీలు, ప్రజలలో, మేధావులలో, అన్నిట్లలో అందరిలో చర్చ జరుగుతున్నది చాలా విస్తృతంగా. అయినప్పటికీ బీజేపీ అడుగు ముందుకేసి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నదా? నాకు బీజేపీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీతో పాటు ఈ గత 20-25 సంవత్సరాలుగా మా అంత దేశభక్తులు ఇంకొకళ్ళు లేరని మాట్లాడుతున్న పార్టీ. దేశభక్తి నిజంగానే ఉంటే ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేయకూడదు. ఇది పూర్తి బాధ్యతారాహిత్యమైన పని. ఒకవేళ కనుక వాళ్ళు 0.001% తగ్గించినా కానీ ఇది బాధ్యతారాహిత్యమే. తర్వాత ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతం మీద రెచ్చగొట్టే కార్యక్రమం అవుతుంది, విభేదాలు సృష్టించే కార్యక్రమం అవుతుంది. కారణం చెప్తాను ఎందుకనంటే, అది జరిగే అవకాశం ఉంది అనే ధ్యాసతోనే దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని 1971 నుంచి ఇయాలటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. 71 నుంచి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వచ్చింది, జనతా ప్రభుత్వం వచ్చింది, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతాదళ్ వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది బీజేపీ నాయకత్వంలో. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వచ్చింది. నేను ఎందుకు ఇవన్నిటి రాజకీయ పక్షాలు ఏవి నాయకత్వం వహించినా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని భిన్నమైన రాజకీయ ఆలోచన విధానాలు ఉన్న పార్టీలు వచ్చినా కానీ ఈ విషయాన్ని 1971 నుంచి ఇయాలటి వరకు ఈ తేనెతుట్టిన ఎవరు కదపాలని ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? కారణం ఏమిటి? ఎందుకు అనంటే, కారణం ఏందనంటే, ఏ ప్రాతిపదిక పెట్టినా కానీ ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇదివరకనే 26 నుంచి 24కి వచ్చింది, దాన్ని ఇంకా డీస్టెబిలైజ్ చేయకూడదు. ఇప్పటికే అనేక రకాల లెజిటిమేట్ కంప్లైంట్స్ ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలకి. సంపదను ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారు సంపాదించిన సంపదని వేరే రాష్ట్రాల మీద పెడతా ఉన్నారు. ఆ రాష్ట్రాలని ఎప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు డూ మోర్ అని ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ చేయకుండానే రాజకీయ లబ్ధి కోసం చేసినది అనేది మా ఆరోపణ. తద్వారా ఏమవుతుందంటే, పనిచేయని వాళ్ళని, సోమరిగా ఉండే వాళ్ళని సోమరిగా ఉంచే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ఇక్కడ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ అభివృద్ధిని పెంచేదానికోసం కానీ, వాళ్ళకి ఆ స్పృహ వచ్చే పద్ధతిలో ఒక్క పని కూడా చేయకపోవడము ఏదైతే ఉందో, దేశం మొత్తానికి నష్టం జరుగుతుంది. దేశం యొక్క ఎకానమీకి నష్టం జరుగుతుంది. ఎకానమీ తర్వాత కన్సిస్టెంట్గా ఎట్లా మీరు మేము ఇంతే ఇస్తాము, మీరు ఓపిక పట్టుకోవాల్సిందే, మీరు భరించాల్సిందే అని అంటే ఎట్లా వర్కౌట్ అవుతుందండి? ఎక్కువ కష్టపడ్డ వాడికి దానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇవ్వాలి కదా. అట్లా అని చెప్పి
వెనుకబడిన రాష్ట్రాలకి దేశ సంపదని కొంచెం ఎక్కువ వెచ్చించే విషయంలో కూడా ఎవరు అభ్యంతరపరచరు. కానీ ఈడ సంపాదించి ఇచ్చిన రూపాయికేమో ఇక్కడ ఉదాహరణ చెప్తాను కరెక్ట్గా, ఈడ సంపాదించిన ఈ కేంద్రానికి ఇచ్చిన రూపాయలనేమో ఇక్కడ 10 పైసలు ఇస్తే, తర్వాత ఏం సంపాదించకుండా అభివృద్ధి చూసుకోకుండా కేవలం జనాభాని మాత్రమే పెంచడం, సంపదను పెంచని రాష్ట్రాలకి వాళ్ళు 10 పైసలు ఇస్తే రూపాయి ఎట్టు ఇస్తారండి? ఇది అన్యాయం కాదా? ఒక పెద్ద మనిషి అన్నాడు, సరే ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి రాష్ట్ర జిల్లాలు ఉన్నాయి, తర్వాత రంగారెడ్డి జిల్లాకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని అంటే దానికి కూడా సమాధానం ఉంది. అట్లా సమాధానం లేకుండా లేదు. ఆదిలాబాద్ రాష్ట్రానికి అడవులు ఉన్నాయి, న్యాచురల్ సంపద ఉన్నది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ నీళ్లు, తర్వాత బొగ్గు అట్లాంటివన్నీ వాళ్ళు దేశాన్ని మన రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, తిరిగి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అట్లనే అసలు అభివృద్ధి లేని వాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు డబ్బులు ఇవ్వద్దనండి, దానికి ఒక మోతాదు ఉంటుంది. ఆ మోతాదుని మెయింటైన్ చేయమని అంటున్నాం. ఇక్కడ కష్టపడేటోడు చితికిపోయేటట్టుగా చేయకూడదని అంటున్నాం. అట్లనే మీరు ఓన్లీ జనాభాని కంట్రోల్ చేయమని అంటే దానికి కంట్రోల్ కూడా చేయకుండా దాన్ని ఇబ్బడి చేసి డబల్ చేశారు, త్రిబుల్ చేసినారు. మీకు కొన్ని లెక్కలు అవసరం ఇందులో. ఏ లెక్క? జనాభా పెరుగుదల లెక్కలు అవసరం కదా. ఏ రకంగా జనాభాను పెంచుకుంటూ పోయినారు, ఆ పెంచుకుంటూ పోయిన జనాభా వల్ల మీరు బీజేపీ అంటారు, కాంగ్రెస్ కూడా ఉన్నది కదా పరిపాలనలో. మీరు చెప్పినాక చాలా పార్టీలు ఉన్నాయి. నేను బీజేపీ అనే ఇవాళ ఉత్తరాది జనాభా పెరుగుదలకు 15 సంవత్సరాల నుంచి ఇవాళ బీజేపీ ఉందండి. అవును, బీజేపీకి వచ్చిన తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ అని, తర్వాత అంతకుముందు 7 సంవత్సరాలు బీజేపీ ఉంది. అవును, ఆ 7 ఇప్పుడు 6.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 6.5 సంవత్సరాలు ఇప్పుడు 15.5 సంవత్సరాలు, ఇవాళ 16 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ బాధ్యతని తీసేయడానికి లేదు కదా. తర్వాత జనతాదళ గవర్నమెంట్ కూడా ఒక 5 సంవత్సరాల పైనే ఉన్నది వాళ్ళు. దాంట్లో వీళ్ళు భాగస్వామ్యులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మీరు దాదాపుగా 75 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు మీరు 32 సంవత్సరాలు మీరు పరిపాలన చేసే పూర్తిగా మాకేం సంబంధం లేదు, కాంగ్రెస్ చేసిందని కాంగ్రెస్ మీద నెత్తిన ఇద్దరికి ఒకటేనండి ఈ విషయాలలో. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అందుకని నేను అన్ని పేర్లు అన్ని ప్రభుత్వాలు దాన్ని సారథ్యం వహించిన పార్టీల గురించి కూడా చెప్పింది దానికోసమే. మొదటిసారి అన్యాయం జరిగింది కాంగ్రెస్ చేతిలోనే. 71 వరకు కాంగ్రెసే ఉన్నదండి, వేరే ప్రభుత్వాలు రాలేదు. జనాభా పెరుగుదల చెప్పండి. మీరు జనాభా పెరుగుదల తీసుకుంటే పర్సంటేజ్ బీహార్ 1971 సెన్సెస్ ప్రకారము 4,21,00,000. 2021కి వచ్చే వరకు 12,30,00,000. డబల్. ఎక్కడ డబల్ అండి? 3 రెట్లు. 4 నుంచి ఇంకొక అదనంగా 4. ఉత్తరప్రదేశ్ 71లో 8,38,00,000. 2021కి వచ్చే వరకు 23 కోట్ల. మరి ఇది ఏ రకమైన పద్ధతి ఇది? మా తెలంగాణ విషయమే తీసుకుందాము. 1,88,00,000 ఉంది, అది కాసింత 3,70,00,000 అయింది. ఇక్కడ డబుల్ అయితే ఆడ 300 అవుతుంది. 3 టైమ్స్ ఎక్కువ. 3 టైమ్స్ ఎక్కువ. మరి ఇది కరెక్ట్ కాదు కదా. జనాభా అన్నట్లయితే అందుకోసమే నేనేమంటున్నానంటే, నేనైనా అంటే ఒక రీజనబుల్గా మాట్లాడే ఎవరైనా ఒకటే మాట్లాడతారు. ఇవాళ ఉన్నది ఉంచండి, ఈ తేనె చుట్టని కదిలించకండి, నార్త్ సౌత్ మధ్యన డివైడ్ పెట్టకండి. మీ ఓట్ల రాజకీయం కోసం సౌత్ ఇండియా మిమ్మల్ని తిట్టింది అని యూపీ దగ్గర పోయి మాట్లాడకండి, సౌత్ ఇండియా మిమ్మల్ని తిట్టింది బీహార్ దగ్గర మాట్లాడకండి. మీకు సీట్లు ఎక్కువ చేద్దామని అనుకుంటే వాళ్ళు అడ్డం పడింది అన్నారు ఎవరన్నా. నేను చెప్తున్నా అట్లాంటి రాజకీయాలు చేయొద్దు అంటున్నారు. నేనేం పేరు పెట్టలేదు కదా, ఈ రాజకీయ పార్టీ అనొద్దు, ఆ రాజకీయ పార్టీ అనొద్దు అని చెప్పలేదు. అది కరెక్ట్ కాదు. దేశం సమైక్యంగా ఉండాలి, సమైక్యంగా ఉండే సాధించేదానికి అవకాశం ఉన్నది. ఒక ఆరోగ్యకరమైన
లిమిట్ ఉండాలి జనాభా పెరుగుదలకి. ఆ లిమిట్ని ఇవాళ సాధించాల్సిన అవసరం ఉంది. అది సాధించమని చెప్పండి. ఈ లోపల మీరు పెంచండి. ఇప్పుడు ఇవాళ సడన్గా ఎందుకు వచ్చిందండి ఈ ప్రభుత్వానికి 33% పెంచుతా అది డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచుతామని? దేనికి వచ్చింది చెప్పండి? మహిళా రిజర్వేషన్ చేసిండ్రు, 33% సీట్లు నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత వాళ్ళు ఇవ్వాల. ఈ 543 లోపలనే 33% ఇస్తే మగవాళ్ళకి సీట్లు ఇక తగ్గుతాయి. ఏమవుతుందో చూడండి మీరు. పురుషులు మగవాళ్ళు తగ్గుతాయి. ఇది తగ్గకుండా మరి వీటిని తగ్గకుండా వాళ్ళకి 33% వచ్చేటట్టు చూడాలా. నువ్వు అది చేసుకో. ఇప్పుడు ఇంకో అదనంగా ఇంకో 33 కాకపోతే 40% పెంచండి. ఎందుకనంటే ఇంగ్లాండ్ చిన్న దేశం, అది మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది, మొత్తం దేశం అంతా కలిపి, అంటే ఉమ్మడి రాష్ట్రం అంతా ఉంటుంది. ఇంకా తక్కువనే అంతేలేండి. ఉమ్మడి రాష్ట్రానికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మరి దానికి 650 పైచీలకు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. ఇక్కడ పెంచండి. మీరు పెంచుకోదలుచుకుంటే ఇంకొక 500 యాడ్ చేయండి. కానీ ఆ 500 ప్రోరేటా ఇవ్వండి. ఇవాళ ఉన్న స్ట్రెంత్ ఎంత అవుతుందో, ఏ పర్సంటేజ్ అవుతుందో ఆ పర్సంటేజ్ ప్రకారం ఇవ్వండి. అంతేగాని పర్సంటేజ్లు మార్చి సీట్లు పెరిగినాయి మీకు కూడా ఇది తొండేనట్టు. కానీ ఇక్కడ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం, హిందీ భాషకు సంబంధించిన విషయం, ఈ రెండు విషయాల పట్ల సౌత్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఏమిటి దీని వెనుక మతలబ్? ఇప్పుడు ఉచ్చన్న గారు, ప్రపంచము అనేక సార్లు ఈ సమస్యలు వచ్చినాయి, మళ్ళీ వాటిని పరిష్కరించుకున్నారు, తర్వాత మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు లేపేవాళ్ళు, విచ్ఛిన్నకరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రకమైన రెస్ట్రిక్షన్స్ తర్వాత ఇంపోజిషన్స్ పెడతారు. పెట్టడమే కాకుండా ఎదుటోడిని విచ్ఛిన్నకరవాదు అని అంటారు. మేము జాతీయవాదంతో మేము ఇది చేస్తుంటే ఎదుటోడు విచ్ఛిన్నం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఆ అవకాశాన్ని ఎందుకు ఇస్తుంది? మాతృభాష కన్నా గొప్ప భాష వేరే ఏదైనా ఉంటుందండి? మాతృభాష కన్నా గొప్ప భాష ఏదైనా ఉంటుందా? మాతృభాషలో అర్థమయ్యే పద్ధతుల్లో వేరే భాషలో అర్థమవుతాయా ఏదైనా? మాతృభాష ఉంటుంది, మిగతా భాషలు కూడా ఉంటాయి. వాటిని ఐచ్ఛికం చేసుకోవాలి, ఆప్షనల్ పెట్టుకోవాలి. వాళ్ళు ఇష్టం ఉంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. మాతృభాష ధ్వంసం అయ్యే పద్ధతుల్లో జాతీయ భాష పేరు మీద ఏం జాతీయం అండి? నాకు అర్థం కావట్లేదు. భాషకి జాతీయం ఏముంటుంది? భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద భాషలను విడదీసి ఇవాళ ఒక జాతీయ భాష ఉండాలని కోరుకోవడం ఎంత పరస్పర విరుద్ధకరమైన ఆలోచన ఇది. ఎందుకు హిందీ భాష అవసరం అనుకున్నాడు నేర్చుకుంటాడు, అవసరం లేదన్నాడు ఊరుకుంటాడు. ఇవాళ హిందీ భాష లేకపోతే ఇవాళ దేశం నడవట్లేదా? అంటే ఒక దేశం ఒక భాష ఉండాలి కదా, ఉంటే ఒక దేశం ఒక వారి ఆర్గ్యుమెంట్ స్వాభావికంగానే ఉండదు. ఒక దేశం ఒక నది ఉన్నదా? ఒక దేశం ఒక సముద్రం ఉన్నదా? ఒక దేశం ఒకే మాదిరిగా ఉందా అండి? సమానంగా ఒక గుట్ట లేకుండా ఒక దేశం ఒకే వాతావరణం, ఒక దేశం ఒక వాతావరణం ఉందా? అంటే ఈ మధ్య అక్కడక్కడ కొంతమంది అంటున్నారు పొరపాటు హిందీ భాష పైన కావాలనే ఒక దేశం ప్రొవొకేషన్, లోక్సభ నియోజకవర్గాల విషయంలో హిందీ భాష విషయంలో కావాలని చేస్తున్నారు కొందరని అక్కడక్కడ కొందరు రాతల ద్వారా. హిందీ భాష విషయంలో కావాలని ఎవరు చేయట్లేదు, కావాలని హిందీ భాషను ఎవరిని వ్యతిరేకించండి, కావాలని హిందీ భాషని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాను, ప్రాంతం కాదు విలేజ్ నుంచి వచ్చినాను. నాకు తెలుగు తప్ప ఇంకోటి రాదు. నన్ను ఎవడు ఈ భాష నేర్చుకో ఆ భాష నేర్చుకో నన్ను ఎవడు ఇంపోజ్ చేయలేదు. నాకు ఇవాళ 3 భాషలు వచ్చు. ఆ రకంగా వదిలే రాదండి. ఐచ్ఛికంగా నేర్చుకుంటారు కదా, ఎవరికి ఏం కావాలంటే వాడు నేర్చుకుంటాడు. స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ లేదండి. ఎట్లా ఇంపోజ్ చేస్తావు? ఆర్టికల్ 19 ప్రకారము వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, ఏ భాష నేర్చుకోవాలో ఏ భాష నేర్చుకోకూడదు అనేది. ఎట్లా ఇంపోజ్ చేస్తారు? మీరు ఒత్తిడి చేస్తే కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ భాష తర్వాత ఇంకో భాష ఉండదు, సైన్ బోర్డులు రాసి పెడతాడు, ఎవరికి అర్థం కాదు. మీరు అది చేయకండి. కానీ ఎందుకంటే మీరు ఈ భాష తప్పనిసరిగా మాట్లాడారంటే నేను ఆ భాష మాట్లాడి ఖచ్చితంగా ఈ భాష మాట్లాడతానని కడిపాయి కాదు. ఇంత జరుగుతున్నా సరే బీజేపీ
అడుగు ముందుకు వేయొచ్చా, వేసే అవకాశం ఉన్నదా? ఒకటి. రెండు, ఇప్పుడు డీలిమిటేషన్ వాయిదా వేయడం వలన మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకేదైనా అట్లా ఏమైనా జరిగితే కనుక చట్టపరంగా ఎట్లా ఉండవచ్చు? కోర్టుకు వెళ్తే ఇప్పుడు ఉన్నదాని ప్రకారమే అదే ప్రోరోటా ఇచ్చుకుంటే కోర్టుకు వెళ్తే చెల్తుంది. లేదు జనాభా పెంచొద్దు, జనాభాను కంట్రోల్ చేయండి అని ఏదైతే పాలసీ తీసుకుంటారో దాన్ని అమలు చేయని వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ తక్కువ ఇస్తే కూడా చెల్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదనే నిబంధన ఏదైతే ఉన్నదో ఆ నిబంధనను కూడా ఛాలెంజ్ చేసినారు. సుప్రీంకోర్టుకు పోయింది ఆ దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది. అదే అనాలజీ కాబట్టి ఇది లీగల్గా అదే ఫండమెంటల్గా అదే ప్రిన్సిపల్ కాబట్టి ఆ ప్రిన్సిపల్ దీన్ని కూడా వర్తిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆమోదిస్తుందనే నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సేమ్ ఇష్యూ, ఐడెంటికల్ ఇష్యూ, సిమిలర్ ఇష్యూ సుప్రీంకోర్టు టెస్ట్ చేసింది, దాన్ని అప్హోల్డ్ చేసింది. ఆ రిస్ట్రిక్షన్ ఏదైతే జనాభా కంట్రోల్కి సంబంధించిన విషయాన్ని ఒక కండిషన్గా పెట్టి ఎలక్షన్స్లో అవకాశాలు కల్పించిన సందర్భం ఉన్నది. దాన్ని అది ఆర్బిటరీ అని, తర్వాత అది వివక్షాపూరితంగా ఉన్నది అని కోర్టుకు పోతే కోర్టు దాన్ని కొట్టేసింది. ఆ వాదాన్ని కొట్టేసేసి ఆ కండిషన్ని అప్హోల్డ్ చేసింది. ఇక్కడ కూడా మీరు అట్లా పెట్టండి, అప్హోల్డ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ప్రిన్సిపల్ ఇందులో ఉన్న ప్రిన్సిపల్ వన్ అండ్ ది సేమ్, ఖచ్చితంగా అవుతుంది. కాకూడదు అనేది ఎక్కడ లేదు, కాకుండా ఉండేదానికి అవకాశం కూడా లేదు. తమిళనాడు మీటింగ్ పోయించిన తర్వాత మీ పార్టీ నాయకులు కేటీఆర్ మీతో ఆ మీటింగ్ సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పారా? పబ్లిక్గా జరిగింది కదండి. అంటే మీతో ఇంటర్లో మీరు మాట్లాడుకుంటారా? మీరు కార్యక్రమం పబ్లిక్గా నడిచింది అది. ప్రత్యేకంగా మొత్తం దేశాన్ని అడ్రస్ చేసుకుంటా మొత్తం లైవ్ వచ్చింది. ఓపెన్గా మాట్లాడారా? అద్భుతంగా చెప్పినారు. వారు ప్రత్యేకంగా మా అందరికి చెప్పింది వేరే ఏం లేదు, కానీ వారు మాట్లాడిన దాని మీద చాలా బ్రహ్మాండమైన ప్రశంసలు వచ్చినాయి. దాని నుంచి నేర్చుకోవాల్సింది కూడా కొంతమందికి ఉన్నది, కానీ వాళ్ళు నేర్చుకుంటున్నట్టుగా లేదు. ఎవరా కొంతమంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నడిపే పార్టీ ఒక పద్ధతి ప్రకారం కేటీఆర్ నుంచి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకుంటే ఫలితాలు ఎట్లా ఉంటాయి, వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఆ మీటింగ్లో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సానుకూలంగా స్పందించడం, కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన కౌంటర్లు వేయకుండా ఉండడం, ఒక ఐక్యత మనం ఏదైతే చూపించినామో దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వచ్చే వరకే ఒక ఐక్యత ఏదైతే చూపించినామో అనేక విషయాలలో ఆ ఐక్యత చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ముందు కొన్ని చాలా సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. రిజర్వేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కేటగిరైజేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి ఆమోదం తెచ్చుకోవాలని అంటే ఇలా ఇక్కడ ఉన్న ప్రతిపక్షము మామూలు ప్రతిపక్షం కాదు, బలమైన ప్రతిపక్షం ఉన్నది. ఈ ప్రతిపక్షాన్ని కలుపుకునే పోయేదానికి నేను ఆశించేది ఏంటంటే చెన్నై మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. అట్లాంటి సుహృద్భావమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. క్రియేట్ చేస్తే కాపాడే బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెట్టారు. మీరు ఆ బాధ్యత నిర్వహించాలి కదా. ఆ బాధ్యత నిర్వహించే దానికోసం ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి కదా. ఒక ఉదాహరణ ఇవాళ మన ముందుకు వచ్చింది, అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది. మంచి వాతావరణాన్ని అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని చూపించింది. ఎవరు ఆ మీటింగ్? అంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు ఇద్దరు ఎదురుగా కూర్చొని ఒక విషయాన్ని మాట్లాడము ఎంత మంచిగా ఉన్నది. అదే అంటున్నా. ఆ మీటింగ్ తర్వాత ఏమన్నా మాట్లాడిన మీ దగ్గర అంటున్నా? ఎవరేం మాట్లాడలేదు. అంటే ఎందుకండి అది అందరం విత్ ఇన్ మీరు పార్టీ వాళ్ళు కదా, ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ మీటింగ్లో ఇద్దరు ఉంటుంది కదా, ఆ ఫీల్ ఏదో కాదండి. ఇప్పుడు మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, అట్లాంటి వాతావరణము ప్రభుత్వం సాధించేదానికోసం ప్రయత్నం చేయాలి. అది సాధించకుండా అసెంబ్లీని వేదికగా చేసుకొని ఏం మాట్లాడుతున్నారండి?
గతంలో బీఆర్ఎస్ కూడా మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? పోయిన 10 ఏళ్ల రికార్డు తీయండి. చూపించండి, రికార్డు తీసి చూపించండి. కాంగ్రెస్ బట్టలిప్ప తీసుకొడతారని ఎవడన్నా చెప్పండి, ఎవరన్నా మాట్లాడినరా? బట్టలిప్ప తీసుకొడతారని ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టుల మీద విషయం వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? పడేసి తొక్కుతా, భూములెత్తు నెట్టుతా, ఏం మాటలు ఇవి? నేను అనేది ఏంటంటే అవన్నీ మర్చిపోదాం. మర్చిపోయేదానికి మేము కూడా సహకరిస్తాం. మీరు సరిగా చేయండి. ఇది కాదు కదా మాట్లాడేది. ఆ గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఇంత మంచిగా ఉన్నది, ఒక మంచి వాతావరణం కనిపించింది, ఆ వాతావరణాన్ని ముందుకు తీసుకుపోవాలనేది మేమే చెప్తా ఉన్నాం. మీరేమంటున్నారు? గతంలో మీరు అన్నారండి, తీసి చూపించండి. మేము అన్నాం, మేము ఖచ్చితంగా అన్నామండి, మేము ఖచ్చితంగా అన్నాం, మేము చెప్తా ఉన్నాం. తెలంగాణకి ఒక్క పైసా కూడా ఈయన ఏం పీక్కుంటారు అని మాట్లాడిన ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి కనీసం అక్కడ కూర్చొని ఒక్కళ్ళన్నా దాన్ని ఖండించకపోతే వాజమ్మలు అన్నాం, దద్దమ్మలు అన్నాం, చేతగాని వాళ్ళు అన్నాం, వెధవలు కూడా అన్నాం. కడుపు మసల్లానే ఒక ప్రాంతానికి మొత్తము 10 జిల్లాల ఒక ప్రాంతానికి నేను రూపాయి ఇయ్యనని అంత అడాసిటీనా? మాట్లాడుకుంటే ఎట్లుంటామని? అది బూత్ కాదు కదా. వాజమ్మలు అంటే దద్దమ్మలు అంటే చేతగాని వాళ్ళు అన్నట్టు. అదేవరకు ఇప్పుడు ఆ తిట్లనే అనుకునేది. ఇప్పుడు సరే అది తిట్లు కావండి, అవి తిట్లు కాదు, అదే వ్యక్తీకరణ అనుకున్నాను. ఇది కూడా అదే కదా మేము చేసింది. ఇట్లా బూతులు మాట్లాడలేదు కదా. తొక్కుతాము, నరుకుతాము, చంపుతాము, బట్టలు ఇస్తాము, బట్టలు ఇప్పదీస్తాము. నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. ఏం భాష అండి ఇది? ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్తో కలిసి మీరు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే కలిసి వెళ్ళడానికి, కలిసి పనిచేయడానికి? దక్షిణాది రాష్ట్రాల యొక్క పవర్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో అది ఇంబ్యాలెన్స్ కాకుండా, అన్బ్యాలెన్స్ కాకుండా, డిజాస్టర్ అవ్వకుండా ఉండేదానికోసము ఈ దక్షిణాదిలో ఉన్న అన్ని రాజకీయ శక్తులతో కలిసే పోతాం. దాంట్లో ఏమీ ఇది లేదు. అంటే మాతోని ఏకీకరణ ఇది ఏదైతే మేము ప్రతిపాదిస్తున్నామో పర్సంటేజ్ తగ్గకుండా ప్రోరోటా చేయాలి అని ఏదైతే మేము చెప్తున్నామో దాంతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో పోతుంది. కానీ ఇక్కడ మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ ఇద్దరికి మీరేమన్నా సూచన కానీ ఒక రిక్వెస్ట్ కానీ చేయదలుచుకుంటే ఈ పర్టికులర్ ఈ 2 అంశాలకు సంబంధించి హిందీ లాంగ్వేజ్ అండ్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన? మనది ఫెడరల్ స్టేట్ అండి. ఈ కంట్రీ ఫెడరల్, వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు ఒప్పించగలిగేది జాతీయ స్థాయిలో. అదే చెప్తా ఉన్నాను. ఈ కంట్రీ ఫెడరల్ కంట్రీ. దేశానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరితో కలిసిపోవాలి. ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం హితంలో పోయేలా ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ప్రజలకు మేము ఇక్కడ ఓట్లు తీసుకుంటాము, ప్రజల్ని రెచ్చగొడతాము, కానీ మేము మాత్రము ఇక్కడ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలకి భిన్నంగా పోతామనంటే దాన్ని నేను ఆక్షేపించడం కాదు, ప్రజలు ఆక్షేపిస్తారు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఏం చేసినా. మాతృభూమి కన్నా గొప్పది ఏది ఉంటుందండి? రాష్ట్రం మాతృభూమి, దేశం కూడా మాతృభూమి. బయటకు పోయినప్పుడు దేశం, దేశంలో ఉన్నప్పుడు రాష్ట్రం, రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లా, జిల్లాలో ఉంటే ఊరు. అట్లనే చెప్పుకుంటాం కదా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారనంటే భారతదేశంలో ఉండి మేము భారతదేశం నుంచి వచ్చినామని చెప్తాం. బయటకు పోతే అంటాం అంటే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ గంతే లెక్క. నువ్వు ముందుగాల తెలంగాణ సంగతి చెప్పాలి కదా. నువ్వు తెలంగాణ సంగతి మాతో పాటు మీరు కూడా ఉన్నారనంటే మీకు దండం పెట్టుకొని మిమ్మల్ని ముందు నిలబడి మీ వెనకాల మేము ఉంటాం. దాంట్లో ఏమున్నదండి, పెద్ద ఆలోచించాల్సిన విషయం కూడా లేదు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే జనాభా ఆధారంగా ఒకవేళ ప్రభుత్వం అట్లా ముందుకు వెళితే కనుక సౌత్ ఇండియాకు ఎలాంటి ప్రభావం ఉండబోతున్నది, దీంతో పాటుగా చట్టపరంగా ఎట్లా వెళ్ళే అవకాశం, ముందుకెళ్ళే అవకాశం ఉన్నది, బీజేపీ నాయకులు ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో కాంగ్రెసు బీఆర్ఎస్ 2 ఈ పార్టీల ఆలోచన ఎట్లా ఉన్నది ఈ విషయంలో, ఈ అన్ని అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.